విధానాలు, సిద్ధాంతాలు మాట్లాడినప్పుడు నాయకులు ఉదాత్తంగా, గంభీరంగా కనిపిస్తారు. అప్పుడు నాయకుల మీద ప్రజలకు నమ్మకం, గౌరవం కలుగుతాయి. ప్రత్యర్థి పార్టీలతో బస్తీ మే సవాల్ అన్నట్టు అదుపులేని భాషా వీరంగాలు వేస్తున్నప్పుడు నాయకులు వస్తాదులవుతారేమో కానీ వీరులుగా అనిపించరు. ఎవరైనా వాగ్దాటి కలిగిన నేతలు జనాదరణ పొందితే అది వారి దుర్భాష వల్ల కాదని, ఇతర అనుకూల లక్షణాల కారణంగా జనం వారి కించిత్ అల్పత్వాన్ని క్షమిస్తున్నారని అర్థం. ఈ సత్యం తెలుసుకోలేక మాట తూలితేనే ప్రజలు వరిస్తారన్న పొరపాటు పాఠాన్ని తీసుకుని కొత్తగా నోరు పారేసుకుంటున్న నాయకులను ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఇదంతా ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు న్యూఢిల్లీలో ఇండియా టుడే సదస్సులో మాట్లాడిన తీరు బాగుంది. ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి, కొన్ని విలువలకు ప్రతినిధిగా ఆయన మాట్లాడారు. మాట్లాడిన విషయం మీద తనకు నిబద్ధత ఉన్నదని, ఆ మాటలను నమ్మి చెబుతున్నారని చూసిన వారికి, విన్నవారికి అనిపించేటట్టుగా ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డిని తరచుగా ఆ తరహాలో చూడము. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత మొదటి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడినప్పుడు రేవంత్కు కొన్ని అంశాల మీద లోతైన అవగాహన ఉన్నదని, తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఆయన కష్టపడతారని అర్థమయ్యింది. కానీ ఆయన ఆ గాంభీర్యాన్ని నిలకడగా కొనసాగించలేకపోతున్నారు. అప్పుడప్పుడు విద్యావంతులు, మేధావులు పాల్గొన్న సభలలో, కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం ఆయన ఏ ఉద్రేకాలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రసంగిస్తున్నారు. అందుకు అన్ని వేళలా సమయ సందర్భాలు అవకాశం ఇవ్వకపోయి ఉండవచ్చు. రాజకీయ సంవాదం మర్యాదగా జరిగితే పెద్దగా విలువలేని రోజులు వచ్చి ఉండవచ్చు. ఆ విలువల పతనానికి ఇటీవలి దశాబ్దంలోని రాజకీయ ప్రముఖులతో పాటు తాను కూడా ఎంతో కొంత కారణం అయి ఉండవచ్చు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్కు చేసిన ప్రయాణంలో రేవంత్ రెడ్డికి కొంత సంశయ దశ ఉండింది. ఏ పార్టీలో చేరాలో మిత్రుల నుంచి, శ్రేయోభిలాషుల నుంచి సలహాలు తీసుకున్నారాయన. ఒక దశలో బీజేపీలో చేరాలా అన్న ఊగిసలాటలో కూడా పడ్డారు. కాంగ్రెస్లో చేరడమే అన్ని విధాలా తగినది అన్న నిర్ధారణకు రావడంలో తన సొంత విచక్షణ పాత్రే ఎక్కువ. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత వెనుకకు చూడకూడదు అనుకున్నారు కాబట్టి కాంగ్రెస్లో చేరాక తన లక్ష్యాన్ని సాధించడం మీద గురిపెట్టారు. కేసీఆర్ను ఢీకొనడానికి తీవ్రమైన విమర్శ ధోరణిని, దూషణల భాషను ఆశ్రయించారు. కాంగ్రెస్ వాదిగా మారిపోయి ముఖ్యమంత్రి స్థానం సంపాదించుకున్నారు. వివిధ అంశాల మీద కాంగ్రెస్ విధానాలు, వైఖరులను స్వీకరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇండియా టుడే సదస్సు వేదిక మీద తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమైన విధాన విషయంలో మోదీ ప్రభుత్వం మీద తన ప్రతిఘటన వైఖరిని ప్రకటించారు. బీజేపీ అగ్రనాయకత్వం విషయంలో మెతకగా ఉంటున్నారని, లోపాయికారిగా వారితో సత్సంబంధాలు పెట్టుకుంటున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తున్న సమయంలో తాజాగా 2 శాసనమండలి స్థానాలను అనాలోచితంగానో, అసమర్థత వల్లనో బీజేపీకి కోల్పోయారని విమర్శలు వస్తున్న కాలంలో రేవంత్ ఈ తీవ్రమైన విమర్శలు చేయడం విశేషం. ఇంతకు మునుపు కూడా కాంగ్రెస్ అధికారిక జాతీయ వైఖరికి అనుగుణంగా బీజేపీని విమర్శించడం రేవంత్ అనేకసార్లు చేశారు. కానీ ఇంతటి వేడి, స్పష్టత అప్పటి విమర్శల్లో లేదు. దక్షిణాదికి వ్యతిరేకంగా బీజేపీ కుట్ర చేస్తున్నదని అనడం చిన్న ఆరోపణ కాదు. మోదీ గుజరాత్ దూత అయితే తాను తెలంగాణ దూతనని అనడం పెద్ద మాటే. అయితే తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికో, కేంద్రంతో తనకు ఏ లాలూచీ లేదని ప్రదర్శించుకోవడానికో రేవంత్ ఈ దాటి చూపించారని కూడా కొందరు అనుకోవచ్చు, అనవచ్చు. అనేక ఇతర విషయాలను కూడా రేవంత్ ఆ సదస్సులో చర్చించారు. కానీ తమిళనాడు చొరవ కారణంగా దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చిన డీలిమిటేషన్ అంశంలో, హిందీ విధింపు విషయంలో తెలంగాణ గొంతును కూడా వినిపించడం విశేషం. ఎంకే స్టాలిన్ ఏర్పాటు చేసే
దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశానికి తాను హాజరవుతానని రేవంత్ చెప్పారు. భారతదేశ రాజకీయాలలో అనివార్యంగా రూపొందుతున్న ఉత్తర దక్షిణ సమీకరణంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా తెలంగాణ పాలు పంచుకోక తప్పదు. డీలిమిటేషన్ విషయంలో తన వైఖరి ఏమిటో చెప్పడానికి రాష్ట్ర బీజేపీకి అనేక పరిమితులున్నాయి. సమాధానం చెప్పలేని బలహీనతలో ఆ పార్టీ పడిపోయే అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆ పార్టీ ఇంతకు మునుపు అభ్యంతర పెట్టింది. కానీ ఆ అంశం మీద రాష్ట్ర అధికార పార్టీతో కలిసి దక్షిణాది కూటమితో కలిసి పోరాడుతుందా, లేక తాను విడిగా వ్యతిరేకతను చెబుతానని అంటుందా? ఫెడరలిజాన్ని మరింతగా దెబ్బతీసే డీలిమిటేషన్ మీద గట్టి వైఖరి తీసుకుని ప్రతిఘటించకుండా ఉండటం ప్రాంతీయ పార్టీకి సాధ్యం కాదు. ఇదే సదస్సులో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. డీలిమిటేషన్ వివాదం అంతా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డీఎంకే సృష్టిస్తున్నదన్నట్టుగా ఆయన మాట్లాడారు. జనాభా నియంత్రణ పాటించినందువల్ల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోవడం న్యాయం కాదన్నది అంగీకరిస్తూనే ప్రస్తుత నిష్పత్తులకు ఏ భంగము రాదని అమిత్ షా చెప్పారు కదా అని అన్నారు లోకేష్. నిజానికి అమిత్ షా అటువంటి నిర్దిష్టమైన వాగ్దానం ఏది ఇవ్వలేదు. దక్షిణాది రాష్ట్రాలకు ఒక్క సీటు కూడా తగ్గదని మాత్రమే అమిత్ షా అన్నారు. తగ్గుతుందని కాదు కదా ఇప్పటి కలవరం. ఉత్తరాది రాష్ట్రాలకు పెరిగినంతగా పెరగకపోవడం వల్ల రెండు ప్రాంతాలకు మధ్య ఉన్న నిష్పత్తి చెదిరిపోతుందని, 24% ఉన్న దక్షిణాది లోక్సభ ప్రాతినిధ్యం 19కు అంతకంటే దిగువకు పడిపోతుందని కదా ఆందోళన. 1971 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేయడమో లేదా ఇప్పటి లోక్సభలోని రాష్ట్రాల ప్రాతినిధ్యం నిష్పత్తిలోనే పెంచే సీట్లను నింపడమో లేదా నిరవధికంగా డీలిమిటేషన్ను వాయిదా వేయడమో మరేదైనా ప్రత్యామ్నాయాన్ని అన్వేషించడమో జరిగితే తప్ప అన్యాయాన్ని నివారించలేము. హిందీ విధింపు కానీ, ప్రస్తుత జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కానీ దక్షిణాదికి కీలకమైన సమస్యలైనప్పుడు ఒక రాష్ట్రంలో ఒక పార్టీ దాని ఆధారంగా ఎన్నికల పోరాటం చేస్తే తప్పేమిటి? ఆ పార్టీకి మిత్రపక్షమైన తెలంగాణ కాంగ్రెస్ ఆ పోరాటంలో భాగస్వామి అయితే పొరపాటేమిటి? ఈ దేశంలో ఎవరి మీద ఏ భాషను రుద్దలేరు. డీలిమిటేషన్ జరగదు. జరిగినా మేము ఎన్డీఏ మీటింగ్లో మాట్లాడుకుంటాం అని లోకేష్ అంటున్న మాటలు తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ న్యాయ సిద్ధాంతాన్ని, మాతృభాషాభిమానాన్ని విసర్జించినట్టు సూచిస్తాయి. ఎన్డీఏలోకి తెలుగుదేశం పిల్లిలో ఎలుక ఐక్యమైనంత గాఢంగా కలిసిపోయిందని అర్థమవుతోంది. అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి ప్రకటించిన వైఖరి తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి దఫా పాలన తర్వాత దాదాపు ఏ సైద్ధాంతిక స్పర్శ లేకుండా నిస్సారంగా ఉండిపోయిన తెలంగాణకు తిరిగి కొత్త జీవాన్ని అద్దింది. కాంగ్రెస్ అంటే అరకొరగా నెరవేరుతున్న 6 గ్యారంటీలు మాత్రమే కాదు, కొన్ని సిద్ధాంతాలు, విధానాలు కూడా అన్న స్ఫురణను కలిగించింది. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగవలసిన మాట నిజమే. కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 4 ఏళ్లుగా స్టాలిన్ ప్రభుత్వం కేంద్రంతో సైద్ధాంతిక పోరాటం చేస్తూనే ఉన్నది. ఎన్నికలకు ముందు మాత్రమే ఘర్షణలోకి దిగుతోందనడం పొరపాటు. ఏదైనా పార్టీ తన సొంత విధానాలను, పాలనను, ఉనికిని కాపాడుకోవడం కోసం నిరంతరం రాజకీయ సైద్ధాంతిక స్థాయిలలో తపన పడటం కంటే కావలసిందేముంది? తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా తాము ప్రాతినిధ్యం వహించే విలువల కోసం అటువంటి నిలకడైన పోరాటం చేయాలి. బీజేపీని చూడండి, గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా నిరంతరం క్షేత్రస్థాయిలో తాము చేయవలసిందే చేస్తూ పార్టీని నిర్మించుకుంటూ వస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు తమను తాము స్థిరపరచుకోవడము, ఆదాయాలను సమకూర్చుకోవడము ప్రతి పార్టీకి ఆనవాయితీ అయిపోయింది. ఆ చేత్తోనే పార్టీ విధానాల భవిష్యత్తును కూడా కాస్త పదిలిపరుచుకోవడం చేయాలి కదా.
తెలంగాణలోని అధికార ప్రతిపక్ష పార్టీలు తమకు మూలాల నుంచి ముప్పు తెస్తున్న భారతీయ జనతా పార్టీ జైత్ర యాత్రను నిరోధించడానికి దీటైన సైద్ధాంతిక వైఖరులను ఆశ్రయించడమే మార్గం. సమాజంలో విద్వేషాలను తగ్గించి సామరస్య భావాలను వ్యాపింపచేయడానికి ఉధృతంగా సాంస్కృతిక ప్రచారం, యువజనులను నిమగ్నం చేసే వివిధ కార్యక్రమాల రూపకల్పన, దక్షిణాదికి ముఖ్యంగా తెలంగాణకు డీలిమిటేషన్ వల్ల కలిగే రాజకీయ నష్టం, ఆర్థిక నష్టం గురించిన చైతన్య వ్యాప్తి మొదలైనవి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టవలసిన పనులు. ఒకరినొకరు దెబ్బతీయడానికి అనుసరించే మార్గాలు ఇద్దరికీ నష్టం కలిగిస్తాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇకనైనా గుర్తించాలి. దుర్భాషల సంస్కృతిని రెండు పక్షాలు విడనాడాలి. వైఖరుల ఆధారంగా రాజకీయ పోరాటం చేయడం అనేది పార్టీలను ఆంతరంగికంగా కూడా బలంగా ఉంచుతుంది. చిన్న చిన్న ఒత్తిడి బృందాల బెదిరింపులకు లొంగకుండా పార్టీని కాపాడుతుంది. రేవంత్ జాతీయ స్థాయిలో గర్జనలు చేయడం మాత్రమే కాకుండా రాష్ట్రంలో కూడా పార్టీ విధానాల ప్రచారాన్ని చేయండి. నిరంతరం కేసీఆర్ను, కేటీఆర్ను మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా మోదీని కూడా ఓ చూపు చూడండి.